వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో ప్రారంభించబడింది అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. లైఫ్ లో దేనికి గ్యారంటీ ఉన్నా లేకున్నా మా ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ తో నిర్మించిన ఇంటికి మాత్రం ఫుల్ గ్యారంటీ. దృఢమైంది, నమ్మకమైంది, 10 మంది మెచ్చింది, విశ్వాసానికి వంతెన వంటిది మా ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఫసీదున్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆపరేషన్ ఆకర్షణ ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టింది. ఈ నెల 27న ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆమె ఆదివారం సీఎంను కలవడంతో కాంగ్రెస్ లో ఆమె చేరిక ఖరారైంది. నేడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ విజయవంతం చేయండి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ సోమవారం కల్వకుర్తి పట్టణంలోని పార్థసారథి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు గోపాల్, శేఖర్, సైదులు యాదవ్, అంజి ముదిరాజ్, మాలిక్, ఎస్డి అబ్దుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూలుగు జాతరలో ఎస్ఐని కొట్టిన ఎస్పీ మేడారం జాతరలో తన కుటుంబ సభ్యుల ముందే ఏఆర్ ఎస్ఐ రవికుమార్ ని కింద కూర్చోబెట్టి కొట్టిన ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌస్. నేరస్తుని ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి, సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు. బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో, నేను ఒక ఆడ మనిషిని, దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని, నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్. సైబర్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ మనవరాలు ఎలగాంధీ సందీప్ మక్తలా డర్బన్లోని ఎలగాంధీ నివాసంలో గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన మొదటి ఆశ్రమం ఫీనిక్స్ సెటిల్మెంట్ మీదుగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. గాంధీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సైబర్ సత్యాగ్రహాన్ని కొనసాగించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.